ఇదివరకు కోతులను చూడాలంటే ఓ మహా గగనం అస్సలు కనపడేదే కాదు. అక్కడనో ఇక్కడనో యాన్నో అడవిలా కనపడేది. కానీ ఇప్పుడు ఊర్లలోనే తిరుగుతున్నాయి, గుంపులు గుంపులుగా కనపడుతున్నాయి, ఇండ్లకే వస్తున్నాయి, ఇండ్లలోనే పడుకుంటున్నాయి. అంతెందుకు, ఇంట్లో మనం ఏం తింటామో అవి కూడా అవే తింటున్నాయి కదా. అయితే జనాలల్లో తిరిగి జనాలు తినేటివే తినుడు కాదు లో, జనం వీటి మీద తిరిగితే ఆ వీటి మీదనే తిరుగుతున్నాయి. ఇటు చూడుండ్రి బాబోయ్, కొండముచ్చ మసాకన ఎట్లా కూసున్నదో చూడుండ్రి, కారు మీద దర్జాగా. ఓ కొండముచ్చు, జర పైలంగా పట్టుకోవే, కారు అటు ఇటు ఎత్తేస్తే కింద పడినా పడతావు. దీనికి భయం ఏడైతున్నది, బ్రహ్మాండంగా కూసోని మస్తు ఎంజాయ్ చేస్తున్నది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నదో గాని బెనుకు లేదు గెనుకు లేదు. షెట్ ఎంత ఈజీగా ఎక్కి కూసుంటదో కారు మీద కూడా అట్లనే కూసున్నది. చిత్రకూట్ దగ్గర కనపడిన ముచ్చటిది. ఈ కారోళ్ళు సాదుకుంటున్నారో లేకుంటే కారు పోతుంటే ఊరికి ఎక్కిందో గాని చూడుండ్రి, కోతులు కొండముచ్చులు ఎట్లా తమాషా చేస్తున్నాయో. ఇక ఈ కొండముచ్చు వార్తను ఇటుంచితే ఇటు చూడుండ్రి, గుంపు గుంపుగా ఎన్ని ఏనుగులు వచ్చినాయో. బాపురే, తక్కువ లేవు కదా ఏనుగులు, దగ్గర దగ్గర 6-7 ఉన్నాయి. మన తిరుమల ఘాట్ రోడ్డు దగ్గర ఏనుగులు ఇవి. అయితే వీటిని చూసిన భక్తులు ఫారెస్టోర్లకు ఫోన్ కొట్టేసరికి ఇట్లా పెద్ద శబ్దాలు వేసుకుంటా మళ్ళా అడవిలకు మళ్ళీపోయినాయి. ఇక ఈ ఏనుగుల ముచ్చట ఇటుంచితే ఇటు విజయనగరం జిల్లాలో చూడుండ్రి, ఏనుగులు ఎట్లా పంటలను ఆగం పట్టించినాయో. చెప్పే అన్న, ఏమేమి పంటలు ఖరాబు చేసినాయో. 3 ఎకరాల చెరుకు పోయింది, ఏనుగులు వచ్చి ధ్వంసం చేసాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. 3 ఎకరాల వరి ఆకు మట్టించింది, ఎకరా పామాయిల్ మొక్కలు పీకిసేయి. పాపం, చేతికొచ్చిన పంటంతా ఆగమైంది పో. ఓ ఆఫీసర్లు, జర ఏనుగులు పొలాల దిక్కు రాకుండా చర్యలు చేపట్టండి సారు. చూడుండ్రి రైతన్న ఎట్లా ఏడుస్తున్నాడో.